ఇలవైకుంఠంగా దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న పరమ పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం దేవస్థానంలో సీతారాముల కళ్యాణ బ్రహ్మోత్సవాల వేళ జరుగుతున్నటువంటి పరిణామాలపై అటు దేవాదాయ శాఖ ప్రభుత్వం సీరియస్గా రెస్పాండ్ అవుతుంది. భద్రాచలం దేవస్థానంలో ఆలయ అర్చకులు కార్యనిర్వాహక విభాగం మధ్య కలహాలు అంతరాలపై ఇప్పటికే ఒక విచారణ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విచారణ కమిటీలో అటు దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, వరంగల్ డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి, హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ కృష్ణప్రసాద్తో పాటు ఖమ్మం అసిస్టెంట్ కమిషనర్ వీరస్వామిని సభ్యులుగా చేర్చారు. ఈ విచారణ కమిటీ నిన్న భద్రాచలం దేవస్థానంకు చేరుకొని అటు ఆలయ అర్చకులతో పాటు కార్యనిర్వాహక విభాగం మరియు ఈవోతో కూడా సంప్రదింపులు జరిపారు. జరిగినటువంటి పరిణామాలపై విషయాలపై ఆరా తీశారు. నివేదికను దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్కు సమర్పిస్తామని చెప్పి కూడా ఇప్పటికే అటు విచారణ కమిటీ కూడా స్పష్టంగా మీడియాతో చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇటీవల కొంతకాలంగా భద్రాచలం దేవస్థానంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆలయ అర్చకులు ఈవో మధ్య జరుగుతున్నటువంటి కలహాల విషయంలో ప్రభుత్వం కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. ఇటీవల అంకురార్పణ పూజ ఆలస్యం కావడం, కళ్యాణ బ్రహ్మ విషయంలో అటు ఈవోకు అర్చకుల మధ్య అభిప్రాయ విభేదాలు ఏర్పడంపై కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. ఈ అంశంపై సమగ్ర నివేదికను కూడా సమర్పించాలని దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్ అటు విచారణ కమిటీకి ఆదేశించడంతో ప్రస్తుతం విచారణ కమిటీ విచారణను పూర్తి చేసుకుని నివేదికను మరికొద్ది సేపట్లో దేవాదాయ శాఖ కమిషనర్కు కూడా అప్పగించబోతోంది. ప్రస్తుతం ఈ అంశం చాలా పెద్ద ఎత్తున మీడియాలో కూడా వైరల్గా మారింది, సామాజిక ఉద్యమాల్లో కూడా కొంత వైరల్గా మారింది. దేవాదాయ శాఖ సంబంధించినటువంటి అంశం, అందులోనూ కూడా పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్నటువంటి భద్రాచలం దేవస్థానం విషయంలో అంకురార్పణ పూజ ఆలస్యం కావడం పట్ల రామభక్తులు కూడా తీవ్రమైనటువంటి అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కళ్యాణ బ్రహ్మగా ఉన్నటువంటి శ్రీనివాస రామానుజాచార్యులను పర్ణశాల రామాలయానికి బదిలీ చేయడం వెనుక అటు ఈవో మొండి వైఖరి, మరోవైపు అంకురార్పణ పూజ ఆలస్యం కావడం వెనుక కూడా ఈవో కారణం అంటూ కూడా విచారణ కమిటీ ఎదుట ఆలయ అర్చకులు, వైదిక కమిటీ కూడా స్పష్టంగా తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేసింది. మరోవైపు ఈవో తాను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా కొంత బలపరిచే ప్రయత్నమే చేసిందనే చెప్పుకోవాలి. అటు శ్రీనివాస రామానుజాచార్యులు భద్రాచలం దేవస్థానంలో ఆయన ఆలయ అర్చకుడుగా ఉన్నాడు. అటువంటి అర్చకుడు కొన్ని చేసినటువంటి వ్యవహార తీరు పట్ల తాను క్రమశిక్షణ చర్యలు మాత్రమే తీసుకున్నానంటూ కూడా ఈవో విచారణ కమిటీ తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో అటు ఇరు వర్గాలను కూడా అభిప్రాయాలు సేకరించింది విచారణ కమిటీ. ఆ విచారణ కమిటీ చాలా కీలకమైనటువంటి అంశాలను నివేదికలో పేర్కొంది. ఆ నివేదికను దేవాదాయ శాఖ కమిషనర్కు కూడా అందించనుంది విచారణ కమిటీ. మొత్తంగా దాదాపు కొన్ని గంటల పాటు సుదీర్ఘ విచారణ అయితే చేశారు. ఆ తర్వాత ఆలయ అర్చకులు అధికారిక మర్యాదలతోటి వచ్చినటువంటి విచారణ కమిటీని కూడా పూజా కైంకర్యాలలో పాల్గొనేలా చేశారని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ అంశంపై ప్రభుత్వం కూడా ఆరా తీస్తుంది. కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా భద్రాచలం దేవస్థానంలో కార్యనిర్వాహక విభాగం మరియు అర్చకుల మధ్య జరుగుతున్నటువంటి తతంగాన్ని, కలహాలను, అభిప్రాయ భేదాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లయితే మనకు సమాచారం అందుతోంది. ఏదేమైనా అటు ఆలయ అధికారుల తీరు పట్ల కావచ్చు, ఆలయ కార్యనిర్వాహక అధికారుల తీరు పట్ల కొంత అసంతృప్తి అయితే రామభక్తులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేవాదాయ శాఖ ఈ అంశంలో ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, ఎవరిపై చర్యలు తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. మరోవైపు అదే ఆలయంలో ఇటీవల యాదాద్రి నుంచి వచ్చి ఆలయానికి భద్రాచలం దేవస్థానంలో విధులు నిర్వహించాల్సినటువంటి ఇద్దరు అధికారులు విధుల్లో అలసత్వం వహించడంతో ఆ ఇద్దరు అధికారులను కూడా ప్రస్తుతం వచ్చినటువంటి విచారణ కమిటీ దేవాదాయ కమిషనర్కు ఆఫీస్ కార్యాలయానికి అయితే సరెండర్ చేసినట్లు మనకు సమాచారం అందుతోంది. ఇది రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.